గారు వీరు ప్రెసిడెంట్ బీజేపీ జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నారు. వారు బాధ్యతలు చాలా స్వీకరించారు, స్వాగత కార్యక్రమాలు చేస్తున్నారు. సొంతంగా సేవ చేయడం అంటే 20 సంవత్సరాల నుంచి వారు నీటి దానాలు చేస్తున్నారు. మంచిగా ఫిల్టర్ వాటర్ని కొంత వందల మందికి నీటి దానం చేయడం వాళ్ళ యొక్క లక్ష్యంగా పెట్టుకున్నారు. జై శ్రీరామ్. మాట్లాడారు. ఈరోజు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ గ్రామంలో మరి ఇక్కడ ఈ శివాలయం దగ్గరలో ఈ ప్రాంగణంలో మరి ఈరోజు సనాతన హిందూ ధర్మ జాగృతి మహాసభ ఏర్పాటు చేసి ఈ గడ్డ మీదకి ఇంతమంది గురువులు పాదం మోపి ఈ భూమిని మరి ఈ భూమి మీద అడుగుపెట్టినటువంటి గురువులందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఇంతకుముందు చాలామంది పెద్దలు గురువులు మాట్లాడుతుంటే నేనైతే నన్ను నేనే మర్చిపోయినా అని అనిపించింది. అంటే అట్లా మాట్లాడుతూ చెప్తున్నటువంటి విషయాలు మనం వింటూ ఉంటుంటే మన రోమాలు నిలబడుతూ ఉన్నాయి. కాబట్టి మరి నిజంగా సనాతన ధర్మం అంటే ఏంది అనేది సనాతన ధర్మం గురించి ముందు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సనాతన ధర్మం అంటేనే శాశ్వతంగా ఉండేది ఏంటంటే నేను 1 నిమిషం మాట్లాడతాను. ఇంతమంది పెద్దల ముందు నేను ఎక్కువగా మాట్లాడలేను కాబట్టి సనాతన ధర్మం అంటేనే శాశ్వతంగా ఉండేది. శాశ్వతంగా ఉండేది ఏంటిది? సూర్యుడు, చంద్రుడు, చుక్కలు. కాబట్టి వీటితో పాటు మరి మనం మన ధర్మాన్ని, మన సంస్కృతి సాంప్రదాయాలని మర్చిపోకుండా ఉండాలి అంటే నిజంగా ఈ రోజులలో వాస్తవం చెప్పుకోవాలంటే పెద్దలమే చాలా మర్చిపోతున్నాం. ఇప్పుడు నడుస్తున్నటువంటి కాలంలో ఇప్పుడున్నటువంటి కాలాన్ని చూస్తూ మనం కూడా పరిగెడుతున్నాం తప్ప ఒక్క అడుగు అట్లనే ఉండి ఆలోచించలేకపోతున్నాం తల్లిదండ్రులమే. కాబట్టి నేను ఈ సభా వేదిక మీద అందరి పెద్దలకు తల్లిదండ్రులకు ఒకటే ఆలోచించమని తెలియజేస్తున్నాను. ముందు మన ధర్మం గురించి, మన న్యాయం గురించి, మన సంస్కృతి సాంప్రదాయాల గురించి మనం ఎప్పుడైతే విడిచిపెడుతున్నామో మనం పిల్లలకు నేర్పించలేకపోతాం. కాబట్టి మనం వాటిని పాటిస్తూ వాటిని ముందుకు తీసుకెళ్తూ మన పిల్లలకు కూడా రేపన్న రోజున ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలను నేర్పించే విధంగా ముందుకు అడుగులు వేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంతకుముందు కూడా చాలా మంది గురువులు చెప్పడం జరిగింది. ఇక్కడ చాలా మంది పెద్దలు వచ్చారు కానీ పిల్లలు వస్తే చాలా బాగుండేది అని. మరి ఈరోజు ఇక్కడ చాలా మంది పిల్లలు కూడా మన సంస్కృతి సాంప్రదాయాలతోటి భరతనాట్యం కావచ్చు ఇంకోటి చేసినటువంటి వాళ్ళ పిల్లల చేతిలో మనం ఒక సనాతన ధర్మం గురించి మరి పుస్తకం వాళ్ళ చేతిలో పెట్టాము. దాన్ని ఆదర్శవంతంగా తీసుకొని మన ఇంట్లో మన పిల్లలకు నేర్పించాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఎవరు పెట్టుకున్నాం మనం స్వామీజీలతో పాటు మీ అందరినీ నేను ఏమని వేడుకుంటున్నానంటే ఎంతోమంది మహాత్ములు మన కోసం ప్రాణాలు త్యాగాలు చేశారు, వాళ్ళ జీవితాలు అర్పించారు. కాసేపు మనం సమయాన్ని త్యాగం చేయాలి. మీరందరూ ఓపికతో కూర్చోవాలి.